మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో డే 64కి సంబంధించిన ప్రశ్నలను మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో మొట్టమొదటి క్వశ్చన్, కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అంటున్నాడు. రైట్. సో ఇంటర్పోల్ 91వ సర్వసభ్య జనరల్ అసెంబ్లీ సమావేశం 2023లో వియన్నాలో జరగనుంది అంటున్నాడు. ఇది 100% కరెక్ట్. ఆస్ట్రియా దేశంలో వియన్నా అనే ప్రాంతంలో జరగనుంది. ఇదే ప్రాంతంలో మనకు IAEA కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్. నెక్స్ట్, ఇంటర్పోల్ 90వ సర్వసభ్య జనరల్ అసెంబ్లీ సమావేశం న్యూఢిల్లీ వేదికగా జరిగింది. 100% ఇది కూడా కరెక్ట్. సో 90వ సమావేశం మనకు ఎక్కడ నిర్వహించినారనంటే న్యూఢిల్లీలో, భారతదేశంలో న్యూఢిల్లీలో నిర్వహించినారు. మరి దీనికి లోగోగా ఏమి ఎంపిక చేశారంటే కోణార్క్ సూర్య దేవాలయము దీనికి లోగోగా ఎంపిక చేశారు. సో ప్రారంభంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినారు. రైట్. సో ఇటీవల కాలంలో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక ఖలిస్తానీ యాక్టివిస్ట్ అనమాట. ఓకే. సో ఆయనను రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి భారత్ కోరింది, అయితే ఇంటర్పోల్ నిరాకరించింది. సో ఈ విషయమై భారత ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఒక దేశ సార్వభౌమ అధికారానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి సహకరించాలని కోరారు. సో ఈ ఇంటర్పోల్లో ఏవైనా సరే వ్యవస్థలన్నీ కూడా మనకు నేర పరిశోధన సంస్థలు సభ్యత్వానికి ఉంటాయి. భారతదేశం నుంచి CBIలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నది ఎవరు అని అంటే, భారతదేశం నుంచి ఇంటర్పోల్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నది ఎవరంటే CBI, క్రిమినల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. రైట్. అండ్ నెక్స్ట్, మరి ప్రతిష్టాత్మక 2 వీలర్ రేసింగ్ ఛాంపియన్షిప్ అయిన MotoGPకి 2023లో తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది అని అంటే మనకు భారతదేశం ఇవ్వనున్నది. సో రేసింగులకు సంబంధించినగానే రెండు గుర్తుకు రావాలా. MotoG రేసింగ్ ఛాంపియన్షిప్ భారతదేశంలో జరగనున్నది. అండ్ ఆల్రెడీ మనకు ఫిబ్రవరి 2023లో భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ అనేది ముగిసింది. ఓకే, ఈ కార్ రేసింగ్. రైట్. సో ఈ విధంగా రేసింగ్లకు సంబంధించి రెండు అంశాలు, ఒకటేమో ఉత్తర భారతదేశంలో జరగబోతా ఉన్నది. రైట్. మనకు ఉత్తరప్రదేశ్లో MotoGP, ఇక్కడేమో ఈ కార్ రేసింగ్ దక్షిణ భారతదేశంలో. సో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ రేసింగ్కు భారతదేశంలో హైదరాబాద్ వేదికగా ఎంపికైందనమాట. రైట్. సో ఈ విధంగా ఓకే, ఈ అంశం కూడా మనము డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్, కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రస్తుత డైరెక్టర్గా డారెస్ తంగ్ ఉన్నారు. ఓకే, వాస్తవమే. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది మనకు జెనీవా, ఓకే, స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ స్విట్జర్లాండ్లో జెనీవాలో ఎన్ని ఆర్గనైజేషన్స్ అంటే అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లైక్ ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇప్పుడు చెప్పుకున్న ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, లేబర్ ఆర్గనైజేషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. రైట్. సో ఇలా మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఈ విధంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా కరెక్ట్ కాబట్టి 1, 2 సరైనవి. ఆన్సర్ మనకు 4 అవుతుంది. సో ఈ విధంగా థర్డ్ క్వశ్చన్ అనేది ఉన్నది. నెక్స్ట్ 4th క్వశ్చన్, మళ్ళీ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 1967లో స్థాపించారు. ఎగ్జాక్ట్లీ July 14th. సో మీరు కూడా ఒకసారి డేట్ చెక్ చేయండి. ఓకే, July 14th దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సంస్థలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 193 ఉన్నది. కాబట్టి 1, 2 కూడా సరైనవే. ఓకే, 1, 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్, మరి భారతదేశం కింది ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి ఇటీవల 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది అని అంటున్నాడు. రైట్. సో ఏ దేశంతో అంటే ఖతార్ దేశంతో. ఓకే, ఖతార్ దేశంతో మనము 50 సంవత్సరాల ఓకే ద్వైపాక్షిక సంబంధాలు, మనం డిప్లొమాటిక్ బైలేటరల్ అంటాం. ఓకే, బైలేటరల్ అంటే ద్వైపాక్షిక. ఓకే, ద్వైపాక్షిక సంబంధాలు. మరి డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైనవి. అవి వేరు ఇవి వేరు అంటే ఎగ్జాక్ట్లీ వేరువేరుగా ఉంటాయి. సో
మనం అంత డీప్గా వెళ్ళక్కర్లా, బట్ గుర్తుపెట్టుకోండి. సో డిప్లొమాటిక్ అంటే వేరు, డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైన సంబంధాలు, ఇది వేరు. బైలేటరల్ రిలేషన్స్ అడిగాడు ఇక్కడ, ఖతార్, రైట్. సో ఖతార్తో మనకు బైలేటరల్ రిలేషన్స్ పూర్తయినాయి. యుఏఈతో కూడా మనకు ఒక విశేషం ఉన్నది ఈ సంవత్సరం. ఏంటి యుఏఈతో ఉన్న విశేషము అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి. సో ఈ యుఏఈ అనేది మెనా రీజియన్లో ఉంటుంది. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అని ఉంటుంది కదా, ఆ మెనా రీజియన్లో ఉంటుంది. మెనా రీజియన్లో ఉన్న ఈ దేశంతో భారతదేశం సెపా కుదుర్చుకుంది. మెనా రీజియన్లో భారతదేశానికి మొదటి సెపా అగ్రిమెంట్. సెపా అని అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఓకే, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటిసారిగా యుఏఈతో కుదిరింది మనకు, రైట్. నెక్స్ట్ ఇష్యూ, నెక్స్ట్ క్వశ్చన్ మనకు, ఓకే, కింది దేశానికి చెందిన రచయిత షహాస్ కరుణతిలక ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ పొందారు. ఏ దేశస్తుడు అంటే శ్రీలంక దేశానికి చెందినవాడు ఆయన. సో బుకర్ ప్రైజ్ అనేది సాహిత్యంలో, లిటరేచర్లో ఒక గొప్ప ప్రైజ్గా చెప్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఈసారి ఎవరికి దక్కింది అంటే శ్రీలంకకు చెందిన ఒకే వ్యక్తికి దక్కింది. నెక్స్ట్ కింది వాటిలో సరైనవేవి అని అంటున్నాడు. సో భారతీయ అమెరికన్ అయిన శ్రీరామకృష్ణన్ ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా నియమిస్తూ ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రకటించారు. సో ఈ స్టేట్మెంట్ వాస్తవమే. అండ్ శ్రీరామకృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇది కూడా సరైన స్టేట్మెంట్ ఇది. సో రెండు సరైనవే. సో ఇటీవలే మనకు ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అండ్ దీనికి సీఈఓగా పనిచేసిన వ్యక్తి మరొక కొత్త ఇలాంటి సామాజిక మాధ్యమం సోషల్ మీడియాని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ క్వశ్చన్ వస్తే కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఈ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ మనకు, ఈ వ్యర్థాలను తగ్గించే ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ అంతటా ఏ సంవత్సరానికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల కోసం సింగిల్ ఛార్జింగ్ పోర్ట్ను ప్రవేశపెట్టడానికి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో కొత్త నియమాన్ని ఆమోదించింది అంటున్నాడు. ఇది 2024 ఆన్సర్, రైట్. ఇది క్వశ్చన్ ఫ్రేమింగ్ అంత సరిగ్గా లేదు. మామూలుగా నేను చెప్తాను, సింగిల్ ఛార్జింగ్ యూనిట్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఆ ఒక్క లైన్తో అయిపోతుంది క్వశ్చన్. సో మీకు కాన్సెప్ట్ చెప్తాను. మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఓకే, సెల్ ఫోన్స్ని ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కెమెరాస్. సో ఇప్పుడు మీరు క్లాస్ చూస్తున్నారు, కెమెరాస్ కూడా కెమెరా ద్వారా షూట్ చేస్తున్నాం. ఈ కెమెరాస్ను ఛార్జ్ చేయాలి. అదేవిధంగా ల్యాప్టాప్స్, రైట్, ల్యాప్టాప్స్ని కూడా మనం ఛార్జ్ చేయాలి, రైట్. సో ఒక కంపెనీ ఒక మోడల్ ల్యాప్టాప్, దానికి ప్రత్యేకించిన ఛార్జర్ ఉంటుంది. సెల్ ఫోన్ ఒక కంపెనీ ఒక మోడల్, ప్రత్యేకించిన ఛార్జర్. కెమెరాస్ ఒక కంపెనీ ఒక మోడల్. ఇట్లా కాకుండా ఫోన్లన్నిటికీ ఏ కంపెనీ అయినా సరే, ఏ మోడల్ అయినా సరే ఛార్జర్ పోర్టల్ ఒకేలా ఉండాలి, రైట్. కెమెరాలు సేమ్ అంతే ఉండాలి. ఎందుకనంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ను తగ్గించడం లక్ష్యము. సో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది, ఓకే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక ఫోన్ కొన్నారు, ఫోన్తో పాటు ఛార్జర్ వస్తుంది. రేపొద్దున మీరు ఫోన్ మార్చాలి అనుకుంటే ఇంకొక మోడల్ కొంటే ఈ ఛార్జర్ పడేయాలి, దానికి ఇంకో ఛార్జర్ వస్తుంది. సో మీ ఇంట్లో వెతుక్కోండి, కనీసం 2-3 పాత ఛార్జర్లను కనబడతాయి. అది ఎలక్ట్రానిక్ వేస్ట్ బాగా ఎక్కువ అవుతుంది. దీని బదులు ఫోన్ ఛార్జర్ సపరేట్గా అమ్మడం అనేది స్టార్ట్ చేస్తే ఇంకా సరిపోతుంది అనమాట. ఏ ఫోన్ కొనుక్కున్నా ఛార్జర్ అదే ఉంటుంది, ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గిపోతుంది. సో ఈ విధంగా, ఓకే, 2024 నాటికి ఈ వేస్ట్ను తగ్గించడంలో భాగంగా, ఈ వృధాన్ని తగ్గించడంలో భాగంగా యూరోపియన్ యూనియన్ ఈ మేరకు నిర్ణయము తీసుకున్నది. నెక్స్ట్, స్టార్బక్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఓకే, స్టార్బక్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన, ఓకే, ఈ కింది వారిలో ఎవరు నియమితులయ్యారంటున్నారు. సో దేవికా బుల్చాందని, ఓకే, కాదు, మనకు లక్ష్మణ్ నరసింహన్, ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. లక్ష్మణ్ నరసింహన్ నియామకం అయ్యారు, లక్ష్మణ్ నరసింహన్, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే ఏ దేశంలో తీవ్రమైన వరదలు రావడంతో ఆ దేశ అధ్యక్షుడు, ఓకే, మహమ్మద్ దేబీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. సో రైట్, చాడ్ దేశం. దీనికి సరైన ఆన్సర్ ఏది అని అంటే కాంగో కాదు, ఓకే, చాడ్, జింబాబ్వే కాదు, సౌత్ సుడాన్ అనేది కాదనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే చాడ్ అనే దేశంలో విపరీతంగా వరదలు రావడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు, రైట్. అండ్ నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించిన అంశాలను గుర్తించండి. అంతర్జాతీయ న్యాయస్థానంలో విధులు నిర్వహించిన భారతీయులు బెలగ నరసింగారావు, నరేంద్ర సింగ్, సారీ ఇది, ఓకే, బై మిస్టేక్ వచ్చినట్టుందనండి, నాగేంద్ర సింగ్ అని చదువుకోండి. సో నేను ఇక్కడ రాస్తాను, అది ఓకే, టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. నాగేంద్ర సింగ్,
నాగేంద్ర సింగ్, ఆర్ఎస్ పాఠక్, దల్బీర్ సింగ్ భండారి. రైట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఈ నాగేంద్ర సింగ్ అని రాసుకోండి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇది. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు నాగేంద్ర సింగ్. రైట్, ఇక్కడ కరెక్ట్ వచ్చింది చూడండి, మళ్ళీ ఇది ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. సో రైట్, సో ఇది రెండు కూడా సరైనవి. ఓకే, రెండు కూడా సరైనవి. ఒకవేళ మీరు ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఇట్లా మార్చుకోవాలనుకుంటే కేవలం రెండు మాత్రమే సరైనది అని చెప్పుకోవచ్చు. మనకేంటంటే కాన్సెప్ట్ కరెక్ట్గా రావాలి. సో ఇక్కడ చూడండి, భారతదేశం నుంచి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయం ఎంపికైంది బెనగల్ నరసింహారావు. ఈయన భారత రాజ్యాంగ పరిషత్తుకు లీగల్ అడ్వైజర్గా పనిచేశారు. నాగేంద్ర సింగ్, ఆర్ఎస్ పాఠక్ అండ్ దల్బీర్ సింగ్ భండారి. ఇక్కడ మనం కనబడుతున్న దల్బీర్ సింగ్ భండారి 2 సార్లు ఆయన ఎన్నికయ్యారు ఐసీజే. భారతదేశం నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి ఎవరు అని అంటే బెనగల్ నరసింహారావు అని ఆన్సర్ పెట్టాలా. 2 సార్లు ఎన్నికైన తొలి వ్యక్తి ఎవరంటే దల్బీర్ సింగ్ భండారి అని ఆన్సర్ పెట్టాలి. సో ఈ క్వశ్చన్కి మాత్రం మనకు రెండు కూడా సరైనవే. రైట్, అండ్ నెక్స్ట్ ఓకే, మళ్ళీ మనకు మరొక క్వశ్చన్ ఉన్నది ఇక్కడ. ఐక్యరాజ్య సమితి అంగాల్లో ఒకటైన సాధారణ సభకు సంబంధించిన అంశాలను గుర్తించండి అంటున్నాడు. సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, బట్ ఒక చిన్న అంశం గుర్తుపెట్టుకోండి. ఆయన మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి కాదు, విదేశాంగ శాఖ మంత్రి హోదాలో మాట్లాడినారు. బట్ ఎనీవే తర్వాత ప్రధానమంత్రి అయినారు. నెక్స్ట్, సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన రెండవ భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ. 100% కరెక్ట్ ఇది. ఓకే, రెండవ ప్రధాని నరేంద్ర మోడీ అయితే మొదటి వ్యక్తి అంటే అటల్ బిహారీ వాజ్పేయి. బట్ ఈ కాన్సెప్ట్ మీకు ఇంపార్టెంట్, ఆన్సర్ ఏదన్నది కాదు. కాన్సెప్ట్ మీకు తెలిస్తే రియల్ ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. సో 1-2 సరైనవే, 1-2 సరైనవే. అంతేకాదు, భద్రతా మండలిలో ప్రసంగించిన తొలి వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి. రైట్, అండ్ భద్రతా మండలిలో ప్రసంగించిన రెండవ భారతీయ ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు గారు. అంతేకాదు, భారతదేశం నాయకత్వం వహిస్తున్నప్పుడు యుఎన్ఎస్సికి భద్రతా మండలికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రసంగించిన తొలి ప్రధాని నరేంద్ర మోడీ. ఎప్పుడు ప్రసంగించినాడు ఆయన అంటే ఆగస్ట్ 9th 2021 ప్రసంగించాడు నరేంద్ర మోడీ. రైట్, అండ్ నెక్స్ట్, కింది వాటిని జతపరచండి అన్నాడు. సో ఆర్గనైజేషన్స్, వాటి హెడ్ క్వార్టర్స్ మీకు ఒక్కటి తెలిసిన ఆన్సర్ వచ్చేస్తాయి. సార్క్ నేపాల్ అని అందరికీ తెలిసిందే మన కాఠ్మండు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అని. సో 4కి డి ఉండాలి. సో 2 అయితే కాదు. ఓకే, 2 అయితే కాదు. అండ్ నెక్స్ట్, ఏడీబీ ఫిలిప్పైన్స్ రెగ్యులర్గా ఉంటుంది అనమాట. ఏడీబీ అంటే 2కి బి ఉండాలి, 2కి బి ఉండాలి. 2కి వెళ్ళలేదు కాబట్టి ఇది తీసేయడం. ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుంది. రైట్, మరి ఎన్డీబీ చైనా అని అందరూ తెలిసిందే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. 3కు సి ఉండాలి. సో ఇది ఒక్కటే ఉంది. రైట్, సో కాబట్టి ఇది కూడా పోయినట్టే. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఓకే, 1 అవుతుంది. సో ఏషియన్, ఇండోనేషియా జకర్తాలో ఉంటుంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అని అర్థం. ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇది ఫిలిప్పైన్స్లో మనీలాలో ఉంటుంది. ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది చైనాలో ఉంటుంది ఇది. అండ్ చైనాలో మనకు ఓకే షాంఘైలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. సార్క్ నేపాల్లో కాఠ్మండులో ఉంటుంది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అని చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు ఓకే ఇది 13వ క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి జెండాను సాధారణ సభ ఏ రోజున ఆమోదించింది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇంపార్టెంట్ ఓకే అంశాలు ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తే గాన అక్టోబర్ 20, 1947 ఆమోదించింది. ఓకే, అక్టోబర్ 20, 1947 మనకు ఆమోదం అనేది తెలిపింది. రైట్, అండ్ నెక్స్ట్ జతపరచండి అన్నాడు మళ్ళీ. సో యుఎస్ సెక్రటరీ జనరల్ దేశం మీకు కొన్ని తెలిసినా చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంటోనియో గుటెరస్, ఈయనైతే పోర్చుగల్ చెందినవాడు. 4కి డి ఉండాలి. 4 సెకండ్ ఆప్షన్ మనం డిలీట్ చేసేయటమే. అండ్ కోఫీ అన్నన్ మనకు ఘనా దేశస్తుడని తెలుసు. ఓకే, 1కి ఏ ఉండాలి కాబట్టి 3 ఆన్సర్ని మనం ఓకే డిలీట్ చేసేయచ్చు. 3 ఆన్సర్ డిలీట్ చేసేయచ్చు. అండ్ బాన్ కీ మూన్ మనకు దక్షిణ కొరియాకు చెందినవాడు. అసలు ఆసియా నుంచి ఇద్దరైనారు. ఓకే, మయన్మార్ దేశానికి చెందినవాడు ఒకరు అండ్ దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్. 2కు బి అని ఫస్ట్ అది చూసినా అయిపోతుంది మనకు. 2B ఎక్కడున్నది మనకు? సో 4లోనే పోయింది కాబట్టి ఆన్సర్ ఒకటే మిగిలిపోయింది. సో మనకు ట్రిగ్వేలి అనేవాడు ఓకే సంథింగ్ ఓకే మిస్ అయినది ఉండండి. ఓకే సమ్ మిస్ హ్యాపెండ్. సో కోఫీ అన్నన్ ఘనా మనకు 1A ఉండాలి.
బాన్ కీ మూన్ దక్షిణ కొరియా 2B ఉండాలి, ట్రిగ్వేలి 3C ఉండాలి, నార్వే కరెక్టే, ఆంటోనియో గుటెరస్ 4 రైట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా మనకు ఓకే 5th క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలను గుర్తించండి అన్నాడు. రైట్, సో మరి ఓకే ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్. ఓకే 1 2 3 4 5 6 కరెక్టే. ఐక్యరాజ్య సమితి జెండా పొడవు 3:2 ఇది కూడా కరెక్టే. రైట్, సో ఇక్కడ మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఐక్యరాజ్య సమితి అధికారిక భాషలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే, మీ అందరికీ శాశ్వత సభ్య దేశాలు అయితే తెలుసు. రైట్, ఎవరికైనా తెలుస్తాయి శాశ్వత సభ్య దేశాలు, పర్మనెంట్ కంట్రీస్ అందరికీ తెలిసినవి. ఏమేమి ఉన్నాయి మనకు? చైనా, యుఎస్, యూకే ఫస్ట్ రాద్దాం. యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇవి శాశ్వత సభ్య దేశాలు తెలుసు. యుఎస్, యూకేలో ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అధికారిక భాష. రష్యాలో ఏం మాట్లాడతారు? రష్యన్ భాష కాబట్టి అధికారికమైంది. ఫ్రాన్స్లో ఏం మాట్లాడతారు? ఫ్రెంచ్ అధికారికమైంది. చైనాలో ఏం మాట్లాడతారు? చైనీస్ అంటారు, దీన్నే మండ్రీన్ అని అంటారు, మండ్రీన్. ఓకే, మండ్రీన్. ఈ 4ంటికి కంపల్సరీ చోటు ఉంటుంది కాబట్టి ఉన్నాయి చూడండి, ఇంగ్లీష్, చైనీస్, రష్యన్, ఫ్రెంచ్ 4 ఉన్నాయి కదా. ఎక్స్ట్రా 2 ఏమేమనంటే మనకు స్పానిష్, అరబిక్ ఈ 2 మాత్రమే ఎక్స్ట్రా. స్పానిష్, అరబిక్ ఈ 2 ఎక్స్ట్రా. రైట్, సో ఈ విధంగా మనకు 2 కూడా సరైనవే. 16వ క్వశ్చన్కి 2 కూడా సరైనవే. 17వ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంగమైన భద్రతా మండలికి సంబంధించి సరైన అంశాలను మనకు ఎంచుకోండి అన్నాడు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు 5. ఇంతకుముందు క్వశ్చన్లోనే 5 చెప్పేసిన నేను. యుఎస్ఏ, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్. నెక్స్ట్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఇక్కడ ఇచ్చినాడు, అవే దేశాలు ఇచ్చినాడు. 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే మనకు. 1 2 కూడా సరైనవే. 1 2 కూడా మనకు సరైనవే. రైట్, అండ్ నెక్స్ట్ ఓకే కింది వాటిని జతపరచండి అన్నాడు. సో ఏవేవి ఎప్పుడు ఏర్పాటైనాయని గుర్తించాలి. మనకు ఒక్కటి తెలిసిన చాలు. సో యుఎన్ఓ చూడండి 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. చాలామందికి ఇది తెలిసిన ఆర్గనైజేషనే. అక్టోబర్ 24 యుఎన్ఓ డే అని కూడా చెప్తాం. 3కు C ఉండాలా. ఓకే 3కు C ఉండాలా. రైట్, మనకు ఈ 2 4లో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ 2 తొలగించడమే. ఓకే ఈ 2 కూడా తొలగించడమే. సో మనకు వాడా అనేది 1999లో ఏర్పాటైంది. ఓకే వాడా అనేది మనకు ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే 1999లో ఏర్పాటైంది. వాడా 1999 కాబట్టి ఇది తప్పున్నది 4A. సో వాడా అనేది మనకు 1999లో ఏర్పాటైంది. యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ ఓకే పాపులేషన్కి సంబంధించింది 1960లో ఏర్పాటైంది. యుఎన్ఓ చెప్పినాం. నాటో 1949 ఏప్రిల్ 4th నాటో. ఓకే కాబట్టి నాటో చాలామంది తెలిసి ఉంటుంది. 4D ఒకటి కూడా మనం చూస్తే ఆన్సర్ చేసేయచ్చు. విధంగా 4 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ అంగమైన భద్రతా మండలికి సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు. భద్రతా మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉన్నది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే ఐక్యరాజ్య సమితికి 6 అంగాలు ఉన్నాయి కదా. 6 అంగాల్లో 1 మాత్రమే న్యూయార్క్లో లేదు. ఆ 1 ఎక్కడ ఉన్నది అని అంటే మనకు నెదర్లాండ్స్లో ది హేగ్లో ఉంటుంది. ఏది అంటే ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంతకుముందు మనం చూసింది అదే. ఏది మన బెనగల్ నరసింహారావు, నాగేంద్ర సింగ్, ఆర్ఎస్ పాఠక్, దల్బీర్ సింగ్ భండారి ఆ నలుగురు నెదర్లాండ్స్ ది హేగ్లో. 6 అంగాల్లో 1 మాత్రమే మనకు అక్కడ ఉంటుంది. సో భద్రతా మండలిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 15. ఎప్పుడైనా అంతే 5+10 అన్నమాట. ఓకే 5+10 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలికంగా ఎన్నికైతాయి. భారతదేశం ఎప్పుడైనా ఎన్నికైందంటే ఇప్పటి వరకు 8 సార్లు ఎన్నికైంది. 1950లో మొదటిసారి ఎన్నికైంది భారతదేశం. అండ్ 67లో రెండోసారి, 72లో మూడోసారి, 77లో నాలుగోసారి, 84లో 5ఓసారి, 91లో 6ఓసారి, 2011లో 7ఓసారి, 2021లో 8ఓసారి. ఈ విధంగా భారత్ ఎన్నికైంది. రైట్, అండ్ నెక్స్ట్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కాని దేశాన్ని గుర్తించండి అన్నాడు. ఓకే అయిన దేశాలు అన్నీ తెలుసు మనకు. ఫ్రాన్స్ శాశ్వతమైంది, అమెరికా శాశ్వతమైంది, చైనా శాశ్వతమైంది, జపాన్ కాదు. కానీ జపాన్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి జపాన్ ఏ దేశాలతో కలిసి ప్రయత్నం చేస్తుంది అంటే ఇండియాకు కావాలి అని కోరుతుంది జపాన్. ఓకే బ్రెజిల్కు కావాలి అని కోరుతుంది జపాన్. జర్మనీ కావాలి అని కోరుతుంది. ఈ నలుగురు ఒక దేశం ఇంకో దేశంకి ఇవ్వాలి అని నలుగురు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ 4 దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్న కూటమినే G4 కూటమి అంటాం మనము. ఓకే G4 కూటమి అంటాం.
రైట్. సో ఈ విధంగా మనకు 21 క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఉన్నది. 21 యుఎన్ఓకి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. యుఎన్ఓలో 192వ దేశం మాంటెనిగ్రో కరెక్టే. యుఎన్ఓలో చేరిన లాస్ట్ కంట్రీ ఇప్పటివరకు అయితే దక్షిణ సుడాన్. యుఎన్ఓలో మనకి ఇప్పటివరకు ఉన్నవి ఎన్ని దేశాలు ఉన్నాయంటే కేవలము 193 దేశాలే ఉన్నాయి. సో కాబట్టి 2 కూడా సరైనవే. సో ఓకే, బోత్ ఆర్ కరెక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఓకే క్వశ్చన్ మనకు మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినాడు. సో కింది వాటిని జతపరచండి సంవత్సరాలు. రైట్. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మనకు రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1961లో ఎస్టాబ్లిష్ చేశారు కరెక్టే. ఐఎఫ్ఏడి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటారు దీన్ని. సో ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇది కూడా ఓకే 1977లో ఏర్పాటు చేశారు. 1కి ఏ ఉండాలి, 2కి బి ఉండాలి. ఓకే, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ రెండిట్లో మాత్రమే కరెక్ట్. అండ్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ 1950లో ఏర్పాటు చేశారు. 4కి డి ఉండాలి. ఓకే, 4కి డి ఉండాలి, రెండిట్లో 4కి డి ఉన్నది. రైట్. ఓకే, సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1961 కదా. ఓకే, 1కి ఏ ఉండాలి, 1కి ఏ, 1కి సి. సో ఇది పోయింది. మనకేమవుతుంది ఆన్సర్? ఓకే 22ది. ఓకే 22ది 4th కరెక్ట్ అవుతుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1961లో ఉంది. ఇది 2020లో నోబెల్ బహుమతిని కూడా శాంతి బహుమతిని పొందింది. ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐఎఫ్ఏడి కూడా ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, రోమ్లో 3 ఉంటాయి, WFP, ఐఎఫ్ఏడి అండ్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. IPCC ఇంటర్ పార్లమెంటరీ క్లైమేట్ కాన్ఫరెన్స్ సంబంధించింది. ఇది 1988లో ఎస్టాబ్లిష్ అయింది. వరల్డ్ మెటీరియల్ ఆర్గనైజేషన్ 1950. సో ABCD కరెక్ట్. ఓకే, ABCD ఉన్నది కదా, ABCD కరెక్ట్ మనకు. సో 22ది 4 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఐక్యరాజ్య సమితి అంగమైనటువంటి సెక్రటరియేట్కు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఎన్నోసార్లు చెప్పిన న్యూయార్క్లో గుర్తుపెట్టుకోండి, మనకు UNO ఉంటుంది, యూనిసెఫ్ ఉంటుంది, UNDP ఉంటుంది, UN Women ఉంటుంది. ఫినిష్. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, UN Women, UNDP ఈ 4 ఉంటాయి. మరి ఓకే, సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు శశి థరూర్ కరెక్టే. 2006లో పోటీ చేశాడు బాన్ కీ మూన్కి వ్యతిరేకంగా. ఓకే, బాన్ కీ మూన్ గెలిచినాడు, దక్షిణ కొరియాకు చెందినవాడు. ఇంతకుముందు మ్యాచ్ ద ఫాలోయింగ్లో చూసాం మనం. రైట్. సో 23 మనకు 2 కరెక్టే. ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 4 అవుతుంది. రైట్. అండ్ నెక్స్ట్ 24th స్థాపించిన సంవత్సరం అడుగుతున్నాడు. IMF అయితే 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్గా 44 లేదు, సో ప్రాబబ్లీ బై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. రైట్. AIIB ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీన్ని 2016లో ఏర్పాటు చేశారు కరెక్టే. రైట్. సో ఇదేంటంటే చైనా తన ప్రాబల్యం చాటుకోవడానికి. వరల్డ్ బ్యాంక్లో అమెరికా డామినేషన్ ఉంటుంది కాబట్టి చైనాకు నచ్చడంలా. ADBలో కూడా అమెరికా జపాన్ది ఎక్కువ ఉంటుంది, సెకండ్ అమెరికాది ఎక్కువ ఉంటుంది డామినేషన్, కాబట్టి చైనాకు నచ్చదు. కాబట్టి తనకంటూ డామినేట్ చేసే బ్యాంక్ కావాలని బ్రిక్స్ బ్యాంకును తెరపైకి తెచ్చింది. కానీ బ్రిక్స్ బ్యాంకును తెరపైకి తెస్తే భారత్ పడనీయలేదు, అందరికీ సమాన వాటా ఉండాలనింది. కాబట్టి చైనానే దాదాపు 27% ఫండింగ్ తోటి AIIBని పెట్టింది. చైనాలో బీజింగ్ హెడ్ క్వార్టర్. 2016 లైక్ జనవరిలో ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి 1కి ఏ కరెక్ట్, మనకు 1కి ఏ కరెక్ట్. ఓకే, 1కి ఏ ఉండాలి. 1కి ఏ ఉండాలి అంటే ఇది తీసేయచ్చు ఇది. రైట్. సో మనకు బై మిస్టేక్ అయింది అది. ఓకే, IMF 1944 గుర్తుంత మేరకు. రైట్. సో ఓకే, కాబట్టి 3కి సి ఉండాలి, ఇది లేదు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ మనకు. సో 1A 2B 3C అండ్ 4D. ICC 1909లో ఎస్టాబ్లిష్ చేశారు. యూనిసెఫ్ మనకు 1946 డిసెంబర్లో ఎస్టాబ్లిష్ అయింది, December 11th నాడు ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఐక్యరాజ్య సమితి అంగమైన సాధారణ సభకు సరైన గుర్తించండి అన్నాడు. ఇందులో సభ్య దేశాల సంఖ్య 193 ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, సభ్య దేశాల సంఖ్య ఏంటంటే 193. సాధారణ సభకు అధ్యక్ష వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. సో కరెక్ట్ ఇది కూడా. నెహ్రూ సోదరి. ఇక్కడ ఇంకొక కరెక్షన్ చేయండి, తొలి మహిళ అన్న ఆమెనే, తొలి భారతీయురాలు అన్న ఆమెనే, ఏకైక భారతీయురాలు అన్న ఆవిడే. ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా మరి ఈ UNOకు సాధారణ సభకు అధ్యక్షత వహించలేదు. మొదటి వ్యక్తి విజయలక్ష్మి పండిటే. సో 8వ సభకు అనమాట, 8వ సభకు ఆమె నేతృత్వం వహించారు. 2 కరెక్టే అనమాట. సో 25th వచ్చేసి మనకు ఓకే 2 కరెక్ట్గానే చూడండి. నెక్స్ట్ 26th జతపరచడం మళ్ళీ. సో మనకు యూనిసెఫ్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది. ఓకే, న్యూయార్క్లో ఉన్నాయి, మళ్ళీ చెప్తా.
యుఎన్ఓ, యూనిసెఫ్, యుఎన్డిపి, యుఎన్ ఉమెన్. కాబట్టి వన్కి ఏ ఉండాలి, వన్కి ఏ ఉండాలి. సో ఇది పోయినట్టే రైట్. ఐఎంఎఫ్ వాషింగ్టన్లో రెండే ఉంటాయి, వరల్డ్ బ్యాంక్ ఒకటి, ఐఎంఎఫ్ ఒకటి. కాబట్టి 2కి బి ఉండాలి, 2కి బి ఉండాలి. ఓకే, 2కి బి ఉండాలి. ఇది పోయింది రైట్. సో వాడా మనకు మాంట్రియల్లో ఉంటుంది, ఎఫ్ఏఓ రోమ్లో ఉంటుంది. ఎఫ్ఏఓ మీకు ఇంతకుముందు కూడా చెప్పినాం, రోమ్లో మనకు 3 ఉంటాయి, ఎఫ్ఏఓ, డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఐఎఫ్ఏడి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ రైట్. ఈ 3 ఉంటాయి అన్నమాట. ఓకే, ఆల్వారో లారియో అనేవాడు మొన్ననే అపాయింటెడ్ ఐఎఫ్ఏడికి చీఫ్గా. సో ఈ విధంగా వాడా మనకు కెనడాలోని మాంట్రియల్లో ఉంటుంది. ఇదే ప్రాంతంలో మనకు ఐసిఏఓ కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. ఐఎంఎఫ్ వాషింగ్టన్, వరల్డ్ బ్యాంక్ కూడా ఉంటుంది అక్కడ రైట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకొక జతపరచడం అనేది వచ్చింది. సో మనకు చూడండి తెలిసినవి ఫస్ట్ చూస్తే WTO మనకు వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ రైట్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే జెనీవాలో, టూరిజం అంటే స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో. కాబట్టి 4కు డి ఉండాలా, 4కు డి ఉండాలా, దీనికి లేదు తీసిపడేయండి. యునెస్కో ప్యారిస్లో ఉంటుంది, అందరికీ తెలిసిందే ఇది, ప్యారిస్ చాలా ఇంపార్టెంట్ రైట్. 3కి సి ఉండాలా. ఓకే, 3కి సి ఉండాలా, 3కి సి ఉండాలి, ఇది తీసేయటం, 3కి సి ఇది తీసేయటం. సో 1 కరెక్ట్ మనకు. ఓకే, నాటో బ్రదర్స్లో ఉంటుంది, ఒపెక్ వియన్నాలో ఉంటుంది. మీకు ఒపెక్ గురించి ఒక పాయింట్ చెప్తాను, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. విచిత్రం ఏంటంటే ఈ ఒపెక్ దేశాలలో వియన్నా, ఆస్ట్రియా, ఈ వియన్నా అనేది ఆస్ట్రియా దేశము, ఆస్ట్రియా మెంబర్ కానే కాదు, ఒపెక్లో ఆస్ట్రియా మెంబర్ కానే కాదు, మెంబర్ కానే దేశంలో హెడ్ క్వార్టర్ ఉన్నదన్నమాట. అది విచిత్రం ఇది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కింది వాటిని మళ్ళీ జతపరచండి అన్నాడు రైట్. మళ్ళీ ఓకే ఇంకొక జతపరిచే ఓకే క్వశ్చన్ ఇది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ఎస్టాబ్లిష్ చేశారు. సో 1కు ఏ ఉండాలి, 1కు ఏ ఉండాలా. సో ఇది తీసేయటం రైట్. సో మనకు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 2006 మార్చ్ 15న ఎస్టాబ్లిష్ చేశారు. మార్చ్ 15 హ్యూమన్ రైట్స్ కమిషన్. 3కి సి ఉండాలా. ఓకే, 3కి బి ఉంది, 3కి సి. ఓకే అయిపోయింది. యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్, ఇది శరణార్థుల కోసం ఏర్పాటు చేసింది, ఇది 1950లో ఏర్పడింది. 2కు బి. ఓకే, 3కి సి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 1967 జూలై 14th. ఓకే, జూలై 14th ఇది 4కు డి. బట్ ఆన్సర్ మనకు ఓకే 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ 29. ఓకే 29 మళ్ళీ మనకు సంవత్సరాలు వచ్చినాయి. కింది వాటిని చెప్పండి. యునెస్కో 1945 నవంబర్ 16th. ఓకే నవంబర్ 16th. కాబట్టి 1కి ఏ ఉండాలా, 1కి ఏ ఉండాలి. ఓకే 1కి ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ రైట్. ఐఏఏ 1957 జూలైలో. ఓకే 3కి సి ఉండాలా. ఓకే 3కి సి ఉండాలా. ఓకే 3కి సి ఉండాలా, ఇది లేదు అయిపోయింది. ఏబిసిడి కరెక్ట్. సో యునెస్కో 1945, ఓఈసిడి 1948, ఐఏఏ 1957 జూలైలో పెట్టారు. ఒపెక్ 1960లో ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్, వియన్నాలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో 4 అనేది మనకు సరైన సమాధానము. అండ్ 30వ మళ్ళీ జతపరచడం అనేది వచ్చింది. ఓకే సో ఐఎల్ఓ 1919లో ఎస్టాబ్లిష్ చేశారు. ఐఎల్ఓ మనకు యుఎన్ఓ కంటే ముందే మనకు నానాజాతి సమితి అని ఉండేది కదా, లీగ్ ఆఫ్ నేషన్స్, అప్పుడే సెపరేట్ అయింది. ఐఎల్ఓ సి అనమాట. ఓకే 3కి సి ఉండాలి. ఓకే 3కి సి ఉండాలి. ఓకే 3కి సి ఉండాలి. ఓకే 3కి సి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ రైట్. నాటో మనకు 1914 ఏప్రిల్ 4th ఎస్టాబ్లిష్ అయింది. 1కు ఏ ఉండాలా. సో ఓకే ఆన్సర్ 4 కరెక్ట్ అవుతుంది. ఓకే నాటో 1914 ఏప్రిల్ 4th. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1975 సెప్టెంబర్ 27th. యాక్చువల్గా సెప్టెంబర్ 27 నుంచి టూరిజం డేగా జరుపుతాం, బట్ నవంబర్ 1st అధికారికంగా స్టార్ట్ అయింది. లేబర్ ఆర్గనైజేషన్ 1919. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓకే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995 జనవరి 1st అన్నమాట రైట్. అండ్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ భారతదేశంలో తప్పుడు సమాచారం వస్తే దాన్ని వ్యాప్తిని అరికట్టడానికి యాంటీ మిస్ఇన్ఫర్మేషన్ అనే ప్రాజెక్టును చేపట్టింది ఓకే అని అంటున్నాడు. సో గూగుల్ సంస్థ చేపట్టింది. దీన్ని చేపట్టింది ఎవరంటే గూగుల్ సంస్థ చేపట్టింది. నెక్స్ట్ 32nd ఓకే క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇటీవల అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో కిందే ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. మొదటి స్థానంలో ఉంది పాకిస్తాన్ ఉంది. ఓకే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటంటే పాకిస్తాన్. నెక్స్ట్ 33rd క్వశ్చన్,
ఓకే సో చైనా వద్ద ఉన్న ఏ క్షిపణిని దృష్టిలో పెట్టుకొని భారత్ అగ్ని-5 క్షిపణిని రూపొందించడం జరిగింది అని అంటున్నాడు. సో ఓకే డాంగ్ఫెంగ్ అన్నమాట. ఓకే సో దీనికి సరైన సమాధానం డాంగ్ఫెంగ్. చైనా దగ్గర ఇది ఉంది, భారత్ అగ్ని-5ని చేపట్టింది, రైట్. అండ్ ఓకే టెస్సీ థామస్ అనే మహిళ దీనికి నేతృత్వం ఓకే వహించింది ఈ ప్రాజెక్టుకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుకు ఉపాధ్యక్షులుగా మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఓకే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా తొలిసారి భారతదేశానికి చెందిన ఏ మహిళ ఎన్నికయ్యారంటే సుష్మితా శుక్లా ఎన్నికయ్యారు ఇటీవలే. ఓకే సుష్మితా శుక్లా, రైట్. అండ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనకు కింది వానిలో సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఐరాస అంచనా ప్రకారం 2050 నాటికి జనాభా పరంగా మొదటి 5 స్థానాల్లో భారత్, చైనా, నైజీరియా, అమెరికా, పాకిస్తాన్లు ఉంటాయి. సో ఓకే 30 ఓకే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ 2050 నాటికి జనాభా పరంగా 6 to 10 ప్లేస్లో ఇండోనేషియా, బ్రెజిల్, ఇథియోపియా, కాంగో, బంగ్లాదేశ్లు ఉంటాయి. ఇది కూడా కరెక్ట్. సో ఈ డేటాను మనం యాస్ట్రీస్ చదువుకోవాల్సింది, ఇంకేం చేయలేం. సో రెండు కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ప్రపంచంలో క్రూర జంతువులకు చట్టబద్ధ కల్పించిన మొట్టమొదటి దేశం ఏది అని అంటే ఈక్వెడార్ దేశం. ఓకే సో ఇది సౌత్ అమెరికాలో ఉంటుంది. ఎస్ట్రాటెల్లా అని చెప్పి ఒక వానరం అనమాట. దాని అడవిలోంచి తీసుకొచ్చి జూలోకి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు చనిపోయింది. అంటే మానవుల చర్యల వల్ల అది చనిపోయింది. అది అడవిలో స్వేచ్ఛగా ఉన్న జంతువు, దానికి కావాల్సిన ఫుడ్ అదే సేకరించుకునేది. ఒక్కసారిగా బంధించి అదే ఫుడ్ ఇచ్చినా అది ఇమడలేకపోయింది. అందుకని ఈ విధంగా ఏ జంతువుకు జరగరాదని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ 37 అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ బ్లాక్ స్టోన్కు చెందిన రీటైల్ అనుబంధ సంస్థ రైట్ నెక్సస్ మాల్స్ కింది వారిలో ఎవరు ప్రచారకర్తగా మరి వ్యవహరించనున్నారు అని చెప్పి 37వ క్వశ్చన్ మనకు అమితాబ్ బచ్చన్. ఓకే సో బిగ్ బి అంటాం కదా, అమితాబ్ బచ్చన్ ప్రచారకర్తగా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఇటీవల కింది ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించిందంటే గోబ్లిస్ మోడ్ ఓకే అనే పదాన్ని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్ 2020 ఫిఫా ప్రపంచ కప్ ఓకే ఉత్తమ గోల్ కీపర్ గోల్డెన్ గోల్స్ అంటాం మనము. సో ఎవరికి వచ్చిందంటే మార్టినేస్కు వచ్చింది. ఓకే మార్టినేస్కు వచ్చింది. అండ్ నెక్స్ట్ అర్జెంటీనా జట్టు ఇప్పటి వరకు 3 సార్లు విజేతగా నిలిచింది. ఏ సంవత్సరాల్లో విజేతగా నిలిచింది అంటున్నాడు. సో 1978, 86, 2022 3 సంవత్సరాల్లో విజేతగా నిలిచింది. అండ్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అన్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ కరెక్ట్, 1కు ఏ ఉండాలా. ఓకే ఇది కొట్టేయడం ఈ రెండిట్లో. ఓకే ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, 4కు డి ఉండాలా. ఓకే సో ఇప్పుడు కరెక్ట్ అయినవి 2 ఉన్నాయి, 4కు డి, 3 ఒక్కటే ఉంది. సో ఇది తప్పైపోతుంది అనమాట. మనకు 1-2 తెలిసినా కూడా ఎలిమినేషన్ పద్ధతిలో చేసేయచ్చు. సో సెనగల్ అధ్యక్షుడు మాకీసాల్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్, రైట్. నెక్స్ట్ 40 ఓకే 2వ క్వశ్చన్ మనకు గాంధీ మండేలా ఫౌండేషన్ ఓకే ఈ ప్రైజ్ ఈసారి దలైలామా ప్రకటించింది. కరెక్టే మనకు ఓకే బౌద్ధ మతస్థుడు. గాంధీ నెల్సన్ మండేలా ఆశయాల సాధనకు పోరాడే ఆసియా ఆఫ్రికా దేశాల నేతలకు ఇది ఇస్తారు 2019 నుంచి. ఇది కరెక్టే. సో 2 కూడా మనకు సరైన సమాధానాలు. నెక్స్ట్ కింది ఏ దేశంలో ఉన్న వీగర్ తెగ ముస్లింలపై ఆ దేశం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడుతున్న ఐక్యరాజ్యం తెలిపిందంటే చైనాలో జియాంగ్ ప్రావిన్స్లో ఓకే చైనాలో జియాంగ్ ప్రావిన్స్లో వీళ్ళ హక్కులను ఉల్లంఘిస్తుందని చెప్పి మనకు ఇక్కడ తయారయ్యే వస్తువుల ఎగుమతిని కూడా అమెరికా నిషేధించింది. యూకే సుదీర్ఘకాలంగా రాణిగా పనిచేసిన ఎలిజబెత్ చివరి సంస్కారాలకు అనుమతి ఇవ్వలేదు, యూకే అనుమతి ఇవ్వలేదు, రైట్. నెక్స్ట్ అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై ప్రతిరోజు ఓకే పాత్రికేయులకు వివరించే విషయ బాధ్యతను చేపట్టిన తొలి భారతీయ అమెరికన్ ఎవరంటే వేదాంత్ పటేల్. ఓకే వేదాంత్ పటేల్ ఈ బాధ్యతలో ఉన్నారు. నెక్స్ట్ కింది ఏ దేశ నటుడు అయినా ఓకే క్రిస్ ఎవాన్స్ మనకు 2022 సంవత్సరానికి గాను సెక్సియస్ట్ మ్యాన్ ఆఫ్ లైఫ్గా ఎంపికైనట్లు ప్రకటించిందంటే అమెరికా దేశస్థుడు ఆయన. ఓకే సో నెక్స్ట్ మనకు ట్విట్టర్ పోటీగా ట్విట్టర్ సహవ్యవస్థకుడు ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన మీకు జాక్ డోర్సీ ఏ పేరుతో ఓకే ఆయన నెట్వర్క్ ఏర్పాటు చేశారంటే బ్లూ స్కై. నెక్స్ట్ ఓకే 47ది మనకు కింది వాటిలో సరైనది ఏది అని అంటే ఇటీవల హైదరాబాద్ నగరంలో 2022లో ప్రపంచ జియో స్పేషియల్ కాంగ్రెస్ జరిగింది. కరెక్టే, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నిర్వహించినారు. అండ్ మొదటి ప్రపంచ సదస్సు 2018లో చైనాలో జరిగింది, రెండోది హైదరాబాద్లో జరిగింది. జియో స్పేషియల్ సదస్సు హైదరాబాద్లో, 2 సరైనవి. ఓకే 2 సరైనవి. నెక్స్ట్
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఇటీవల ఏ దేశానికి చెందిన తొలి మహిళా ప్రధానమంత్రిగా నజ్లా బోడెస్ రొంథానే ఓకే అయ్యారంటే మీరు ట్యునీషియా. ఓకే, ట్యునీషియాకు ప్రధాని అయ్యారు. నెక్స్ట్ 49. సో ఈ క్రింది వాన్లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చీఫ్ను ఎవరు అని అంటే ఓకే సైమన్ స్టీయల్ ఉన్నాడు, రైట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వర్జిన్ గ్యాలక్టిక్ అంతరిక్ష పరిశ్రమ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు అని అంటే రిచర్డ్ బ్రాన్సన్. ఓకే, రిచర్డ్ బ్రాన్సన్. సో ఇవి ఓకే ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.